పీపుల్ నిజంగానే ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్ కి నిజంగానే దాని మీద అవగాహన లేనప్పుడు ఎలాగా తెలివిగా తను మేనేజ్ చేయాలి? తెలివిగా మేనేజ్ చేయడానికి ఇది ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ లో అయితే కుదరదండి. ఓకే. 100% కుదరదు. తెలుసు 100% తనకి నాలెడ్జ్ ఉండాల్సిందే. 100% ఉండాల్సిందే. నేను చాలా కంపెనీస్ కూడా చెప్పేది ఏంటంటే, మీరు మీ సేల్స్ పర్సన్ ని బయటకు పంపించేప్పుడు థరో నాలెడ్జ్ ఇచ్చి పంపండి. దీనికి టైం తీసుకోండి, కావాలంటే మంచి ట్రైనింగ్ ఇవ్వండి, టైం తీసుకోండి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఫెయిల్ కావద్దు. మార్కెట్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఒక్క సేల్స్ పర్సన్ ఫెయిల్ కాదు, అది ప్రొడక్ట్ ఫెయిల్ అవుతుంది, కంపెనీ ఫెయిల్ అవుతుంది. కొంచెం ఆచితూచి వేయాలి, వెళ్లే ముందే థరో నాలెడ్జ్ తో వెళ్ళాలి. తర్వాత ఈ ఎమోషనల్ దాంట్లో హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కస్టమర్ ఒక ఆబ్జెక్షన్ చెప్తే దాన్ని చాలా గ్రేస్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు సార్ అన్నారు అనుకోండి, ఎలా ఉంటది? కోపం వస్తుంది. తర్వాత మళ్ళీ మనకి ఈ కొంచెం క్రియేటివిటీ ఉండాలి దీంట్లో. మనం ఎమోషనల్ గా వాళ్ళు ఎంత మనకి అయినా కానీ మనం ఏదో క్రియేటివ్ గా వాళ్ళకి కొంచెం చెప్తూ మళ్ళీ నచ్చ చెప్తూ మన దారిలోకి తీసుకొస్తుండాలి. ప్రతి కస్టమర్ కూడా నవ్వుతూ హ్యాపీగా మాట్లాడతారనే రూల్ ఏం లేదు కదా. కొంతమంది బాగా ఆరోగ్యంగా ఉంటారు, కొంతమంది ఏంటంటే నాకే మొత్తం తెలుసు అనే దాంట్లో ఉంటారు, నువ్వేది నాకు చెప్పేది అన్నట్టు ఉంటారు. అందరినీ హ్యాండిల్ చేసుకుంటూ రావాలంటే ఈయన ఫస్ట్ ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇది ఉంటే గానీ రాదు, కష్టం అయిపోద్ది. సో నెక్స్ట్ అంటే ఇందాక మాట్లాడిన దగ్గర నుంచి మనం ఫాలో అప్ అనే వర్డ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో యాక్చువల్ గా కొంచెం డీప్ గా అనలైజ్ చేసి డీప్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళాలంటే ఫాలో అప్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్? ఫాలో అప్సే చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్ కి ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ చెప్పగానే తీసుకుంటాడని రూల్ ఏం లేదు. ఎందుకంటే మనం షోరూమ్కి వెళ్ళినా లేదా సేల్స్ పర్సన్ మన దగ్గరకు వచ్చినా కానీ దాని మీద ఎన్నో డౌట్స్ ఉంటాయి, మనకి ఎన్నో అడుగుతూ ఉంటాం. లేదంటే వేరే దగ్గర ఎంక్వైరీ చేద్దాం అనుకుంటాం, మనం ఇంకొక ఎంక్వైరీ సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనుకుంటాం. దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా కస్టమర్ టైం తీసుకుంటాడు. పోగానే ఓకే వచ్చావు బాబు, జేబులో నుంచి డబ్బులు తీసేసి ఆ ప్రోడక్ట్ అక్కడ పెట్టెళ్ళు అన్నాడు కదా. ఏ కస్టమర్ కూడా అన్నాడు అట్లా. కాబట్టి ఏంటంటే ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫాలోఅప్ ఎన్ని ఇంటర్వెల్స్ లో ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది మనం ఎప్పుడు చేస్తున్నాం ఫాలోఅప్. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కస్టమర్ ఓకే అన్నాడు, చూద్దాం బాబు తర్వాత నేను ఫోన్ చేస్తానంటాడు. యాక్చువల్గా కస్టమర్ ఫోన్ చేయడు, కానీ ఫోన్ చేస్తానని అంటాడు. అప్పటికే ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆయన ఫోన్ చేస్తాడు కదా అని వెళ్ళిపోతారు. కనీసం కొంతమంది సేల్స్ పర్సన్స్ నాకు తెలిసిన వాళ్ళు కనీసం నంబర్ కూడా కలెక్ట్ చేయరు ఆయన దగ్గర. అప్పుడు మళ్ళీ కనెక్ట్ కావాలంటే ఎట్లా, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. సో లేదంటే అక్కడే వాళ్ళు ఒకసారి మీరు ఫాలో మర్చిపోతే నేను చేస్తానని చెప్పి నంబర్ ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాల్సిందండి. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. మొబైల్ ఫోన్ ఒకటే మనకి ఫాలో అప్ కి రూట్ డెఫినెట్లీ. అది లేకుండా అసలు ఖచ్చితంగా. అందుకే ఎవరిని కలిసినా ఫస్ట్ సేల్స్ పర్సన్ వాళ్ళ మొబైల్ నెంబర్ కలెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎన్ని ఇంటర్వ్యూ ఎంత గ్యాప్ లో అయినా వాళ్ళని ఫాలో అప్ చేస్తున్నాడు. తర్వాత ఏంటంటే ఆ ఫాలో అప్ అనేది ఆయనకి నచ్చిన టైంలో చేస్తున్నా, అంటే ఆయనకి ఖాళీ ఉన్న టైంలో చేస్తున్నాడా లేకుంటే ఈయనకి ఖాళీ ఉన్న టైంలో చేస్తున్నాడా సేల్స్ పర్సన్, ఇది ఇంపార్టెంట్. సపోజ్ కస్టమర్ బిజీ ఉన్న టైంలో వెళ్ళి సార్ మొన్న చెప్పాను కదా సార్ మీరు ఏమంటారు సార్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఎక్కడి నుండి అంటే నైట్ 8:30. ఎక్కడి నుండి మాట్లాడుతున్నా అంటే ఐఎమ్ సో సర్వీస్ ప్రొవైడర్, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మేము మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాం సార్. అంటే ఏం ఆఫర్ ఇస్తున్నారు మీరు? సార్ మేము నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఫ్రీ ఇస్తున్నాం సార్. అంటే ఇది నేను ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్న టైంలో చెప్తున్నాను. అప్పుడు ఇన్కమింగ్ కి కూడా ఉండేది డబ్బులు, అవుట్ గోయింగ్ కూడా డబ్బులు ఉండేది. మేము మార్నింగ్ అంటే నైట్ 9 o'clock నుండి మార్నింగ్ 6 o'clock వరకు మేము ఫ్రీ ఇస్తున్నాం సార్, మీరు ఎంతనా మాట్లాడుకోవచ్చు. అంటే నేను చెప్పాను, అమ్మ నువ్వు ఎవరికి కాల్ చేసావు ఫస్ట్ చూసుకున్నావా నువ్వు అన్నా. ఏ ఏజ్ వాళ్ళకి చేస్తున్నావు నువ్వు? నాకు నేను నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు నేను ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు వైఫ్ పక్కనే ఉంది, నేను మాట్లాడాలనుకోండి తనేమనుకుంటది,
రాత్రి 11 గంటలకు మాట్లాడుతుంటా. సో కాలేజ్ స్టూడెంట్స్ ని కానీ టీనేజర్స్ ని కానీ టార్గెట్ చేయాలి. టార్గెట్ చేయాలి. ఇది వేస్ట్ కదా. అందుకే నేను అనేది, మీరు ఎవరిని ఏ పర్పస్ లో మీరు ఫాలో అప్ చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ కదా. ఓకే. ఇప్పుడు అలాంటి వాళ్ళకి వాళ్ళు 10 సార్లు కాల్ చేసినా నేను దాన్ని సెలెక్ట్ చేయను ఆ ప్లాన్ ని, ఎందుకంటే నాకు వేస్ట్ అది. నేను రాత్రి 9 కాగానే పడుకుందామని అనుకుంటా నేను. ఇప్పుడు ఎవరైనా ఒక మ్యారీడ్ పర్సన్ కి అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటలకు కాల్స్ వచ్చాయనుకోండి, వైఫ్ ఏమనుకుంటది? ఎంత ఫ్రీ అయినా ఆయన మాట్లాడలేడు. అట్లా అంటే ఎవరికి ఏ టైంలో కాల్ చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం ఆఫరు, ఏ ఫాలో అప్ చేస్తున్నాం ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ కి ఖాళీ ఉన్న టైంలోనే మనం ఫాలో అప్ చేయాలి. అందుకే ఏంటంటే కస్టమర్ దగ్గర ఖచ్చితంగా సార్ మీరు ఎప్పుడు కాల్ చేయమంటారు అని అడగాలి. మీకు ఫాలో అప్ ఎప్పుడు చేయాలి, రాత్రి మార్నింగా ఎప్పుడు. చాలా మంది ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మార్నింగ్ 9 o'clock క్లినిక్ వెళ్తారు, 1-2 o'clock ఇంటికి వచ్చేస్తారు, మళ్ళీ సాయంత్రం 5-6 వరకు ఖాళీ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి కాల్ చేయొచ్చు. అందరికి కాల్ చేస్తున్నాం కదా అని చెప్పి మార్నింగ్ 10 o'clock కాల్ చేస్తే డాక్టర్ ఎత్తాడు ఫోన్, ఎందుకంటే ఆయన క్లినిక్ లో ఉంటారు. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, లేదు టీచర్స్ లెక్చరర్స్ ఆ టైంలో ఫోన్ ఎత్తారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ టైం కనుక్కోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే డిలేడ్ ఫాలోఅప్. కస్టమర్ కి మనం చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడో 1 month తర్వాత ఫాలోఅప్ చేసామనుకోండి, దాని గురించి మర్చిపోతాడు కస్టమర్. అసలు ఇదేంటి మళ్ళీ ఒకసారి చెప్పండి అంటాడు. ఇది ఫాలోఅప్ లో ప్రాబ్లం, మిస్టేక్. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే అది మనం రెపిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సేల్స్ పర్సన్. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, ఇప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు అదే చెప్పారు, సెకండ్ వెళ్ళినప్పుడు అదే చెప్పారు, థర్డ్ వెళ్ళినప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంటది? ఓకే. అప్పుడు ఆయనకి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రాదు. అప్పుడు ఆయనకి మీరు ఫాలోఅప్ చేసి వేస్ట్ అది. ఇప్పుడు కస్టమర్ ఎప్పుడు మీరు నెక్స్ట్ ఫాలోఅప్ లో కొంచెం ఎన్హాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ చెప్పింది మీరు ఇప్పుడు సేమ్ మళ్ళీ రికార్డెడ్ మెసేజ్ లాగా వచ్చింది అనుకోండి, ఇంకా వేస్ట్, కలిసి వేస్ట్. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ మనం వెళ్తున్నప్పుడు ఆయనకి కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఆయనకి ఏమన్నా మనం ఇవ్వగలమా ఇన్ఫర్మేషన్ అనేది ఆలోచించాలి. ఆలోచించి ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా ఫాలోఅప్స్ కి వెళ్తే వేస్ట్ అయిపోతుంది. చాలా సార్లు మనకి, మీకు కూడా ఐడియా ఉంటుంది అనుకుంటే, చాలా మంది మీకు కాల్స్ వస్తాయి, ఏదో ప్రొడక్ట్ గురించో దేని గురించో కాల్స్ వస్తాయి. మీరు 2 questions వేసి 3వ క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. మా మేనేజర్ కి కనెక్ట్ చేస్తున్నామండి అంటారు వాళ్ళు. అది వేస్ట్ ఫాలోఅప్ అది. కాబట్టి మీరు ఎవరినైతే అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, లేకుంటే ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా 100% నాలెడ్జ్ తో ఉండాలి, ఫాలోఅప్ ఇన్ టైంలో ఉండాలి, డిలేడ్ ఫాలోఅప్ ఉండకూడదు, రిపీటేటివ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు వాళ్ళకి. ఇది ఉంటే ఫాలోఅప్ అనేది. ఇంకొకటి సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ లో ఏదైనా మనం ఇందాక అమ్మాలి కొనాలి అనుకుంటే వాళ్ళు ఎమోషనల్ గా కొంచెం ట్రిగర్ చేస్తూ ఉంటారు, మీరు అన్నట్టు అవసరాన్ని క్రియేట్ చేయాలి అని. సో అలా క్రియేట్ చేయాలంటే వాళ్ళ ఎమోషన్స్ తో కొంచెం మనము ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పాల్సింది. సో దీనికి ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎలా ట్యాకిల్ చేయాలి, అసలు ఎమోషనల్ ఇంటెలిజెంట్ గా ఎలా బిహేవ్ చేయాలి ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ కోసం అంటే ఇప్పుడు మనకు ఉండే లైఫ్ స్కిల్స్ అన్ని కూడా దీంట్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ లో యూస్ఫుల్ అండి. లైఫ్ స్కిల్స్ లేకుండా ఎవ్వరు కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో రాణించరు 100%. ఇది కొందరికి ఆ బ్రాటప్ లో నేర్చుకుని ఉంటారు కొన్ని, కానీ ఈ స్కిల్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పటికి కానీ ఒక సేల్ అనేది ఒక ఎమోషనల్ క్లోజర్. మీరు ఒక ఐటమ్ మీద ఎమోషనల్ గా మీరు బైండ్ అయితే, లేకుంటే ఒక ఎమోషనల్ బాండ్ వస్తేనే మీరు ఆ ఐటమ్ ని మీరు ఇంటికి తీసుకొస్తారు, లేకుంటే ఇంటికి తీసుకురారు మీరు. ఇప్పుడు సపోజ్ మనకి సోప్స్ 100 రకాల సోప్స్ ఉంటాయి, మనం ఒకే వెరైటీ సోప్ ని వాడతాం, ఏముంది దాంట్లో? వేరే సోప్ లో ఉన్న అంతే అదే ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉండొచ్చు, ఓన్లీ ఏంటంటే ఆ స్మెల్ డిఫరెంట్ గా ఉండొచ్చు. దీంట్లో వాళ్ళు వాడే ఆ పర్ఫ్యూమ్ లేకుంటే ఫ్రాగ్రెన్స్ ఏదో అనుకోండి, ఫ్లేవర్ ఏది డిఫరెంట్ గా ఉండొచ్చు, అంతకుమించి ఏదైనా అంతే.
మీకు నురగ రావాలి, క్లీన్ కావాలి. ఇదే బేసిక్. మనం Concept. సోప్ అందుకే కదా వాడేది. మనం అంతే. నురగ రావాలి, మనకి బాడీ క్లీన్ కావాలి. ఇదే బేసిక్ థింగ్. కానీ మనం ఒకే ఒక సోప్ వాడుతూ ఉంటాం. మనం సోప్ మారితే మనకు చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇట్లా 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 అనండి, ఇట్లా యా. ఆపండి. ఇప్పుడు మీ ఏ వేలు పైకి వచ్చింది? ఏ వేలు పైకి వచ్చింది? లెఫ్ట్ బటన్ వేలు. వేలు. ఓకే. లెఫ్టా రైటా? ఇది ఇదైతే నాకు రైట్. రైట్. రైట్ వేలు పైకి వచ్చింది మీకు, అవునా? ఇప్పుడు మళ్ళీ ఈ రైట్ కాకుండా లెఫ్ట్ పైకి తీసుకురండి. ఓకే. అంటే కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతున్నారు లేదా? అవును, డెఫినెట్లీ. ఎందుకంటే ఇది అలవాటు పడిపోయింది. ఆ. ఇలా అనేది అలవాటు. ఇది కరెక్ట్. అంటే సేల్స్ లో కూడా అంతే మనకి. అంటే అన్ని ఎమోషన్స్ ప్లే అవుతాయి అక్కడ మనకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేల్స్ పర్సన్ వాళ్ళతో ఎమోషనల్ గా కనెక్ట్ కావాల్సిందే, ఓకే. లేకుంటే కాదు. కష్టం. ఫస్ట్ ఎమోషనల్ గా కనెక్ట్ కావాలి. ఎమోషనల్ బాండింగ్ రాకుంటే సేల్స్ అనేది జరగదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కానీ నేను ప్రతిసారి చెప్తుంటాను, సేల్స్ పర్సన్ గా వెళ్తే ఫెయిల్ అయిపోతాడు. ఆ సేల్స్ పర్సన్ ఎప్పుడు కానీ ఒక కన్సల్టెంట్ లాగానే వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే మనం ఆయనకి ఒక నీడ్ కాని ప్రొడక్ట్ ని మనం ఆయనకి ఇస్తున్నాం. అది ఆయనకి నీడ్ లేదు, యాక్చువల్గా ఆయనకు అవసరం లేదు, కానీ మనం ఆ ప్రోడక్ట్ని ఆయనకి ఇస్తున్నాం. ఇవ్వడానికి మనం ఖచ్చితంగా ఆయనకి ఎమోషనల్గా కనెక్ట్ అయితే తప్ప ఆయన దాన్ని ఓకే అన్నాడు. అంటే మనము ఎమోషనల్గా ఆయనకు కనెక్ట్ అవుతేనే ఆయన ప్రోడక్ట్తో కనెక్ట్ అవుతాడు, లేకుండా కాదు. ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు, సపోజ్ ఒక టీవీ షోరూమ్కి వెళ్ళినప్పుడు, బాబు ఈ టీవీ ఎంత అంటే, చూడండి సార్ మీరు 25,000 ఉండొచ్చు, ఫస్ట్ చూసుకోండి మీరు అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఆ షోరూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. అదే అతను మీరు వెళ్ళగానే మేడం మేడం రండి 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 మేడం, కూర్చోండి మేడం కూర్చోండి, ఏం కావాలంటే టీవీ, ఆ టీవీలో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మేడం, చాలా రేంజ్ ఉంది, మీకు ఏ రేంజ్లో కావాలి అంటే నేను ఒక 55,000 తీసుకుందాం అనుకుంటాను. 55,000లో మా దగ్గర 10 కంపెనీస్ ఉన్నాయి మేడం, 10 కంపెనీస్ ఫస్ట్ చూడండి, దాంట్లో ఏది బాగుందో నేను చెప్తాను, మీకు ఏది నచ్చిందో చెప్పండి, దాంట్లో ఉండే మొత్తం క్వాలిటీ కానీ దాంట్లో ఉండే ఫీచర్స్ కానీ అన్నీ చెప్తాను మేడం అని అన్నారు అనుకోండి. మీకు ఒక్కటి సింగిల్గా మీకు అన్ని తీసుకెళ్ళి ఈ ప్రోడక్ట్ 10 కంపెనీస్ మీకు చూపించి, దీంట్లో ఇదైతే చాలా బాగుంటుంది మేడం, ఇది పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చినా తట్టుకుంటుంది, చాలా పవర్ కన్జ్యూమ్ చాలా తక్కువ చేస్తుంది, తర్వాత దీంట్లో ఉండే కలర్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, ఇట్లా మీకు ఆయన చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా తీసుకుంటారు మీరు అక్కడ. ఎందుకంటే ఆయనతో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ వస్తుంది అక్కడ సేల్స్ పర్సన్. ఇది ఓవరాల్ గా సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేనేజ్మెంట్స్ ఉంటాయి, అండ్ ఫాలో అప్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అంటారు. మేనేజ్మెంట్ లేకుండా కష్టం ఏది కూడా ఉండదండి. మీరు ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా హైలీ స్కిల్డ్ బేస్డ్ జాబ్. మనం అనుకున్నట్టుగా చాలా మంది సేల్స్ లో వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఏదో సేల్స్ చేస్తున్నారంటే దాంట్లో ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సేల్స్ లో ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయంటే ఇవే ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఆ రైట్ ఫాలో అప్ లేకపోవడం కానీ, లేకుంటే ప్రొడక్ట్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం కానీ. ఒకవేళ ఇవన్నీ ఉన్న వాళ్ళు అయితే 100% బాగా డబ్బులు సంపాదిస్తారు, మంచి హై పొజిషన్స్కి వెళ్ళిపోతారు. సక్సెస్ ఎందుకు తక్కువ వస్తుంది సేల్స్ లో అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఇవన్నీ నాలెడ్జ్ అంతా వాళ్ళు గెయిన్ చేసుకొని వాళ్ళు దానికి పర్ఫెక్ట్ గా వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో, లేకుంటే ఏదైతే ప్రొడక్ట్ మార్కెట్ లోకి తీసుకెళ్తున్నారో ఆ ప్రొడక్ట్ గురించి 100% వాళ్ళు నాలెడ్జ్ తో ఉండి ఆ సబ్జెక్ట్ పూర్తిగా ఉంటే వాళ్ళకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.